హాయ్ అండి. నమస్కారం అండి అందరికీ. మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు డిస్కస్ చేయబో టాపిక్ మాత్రం హెచ్డిపిఎస్ అధిక సాంద్రత పత్తి సాగు అండి. దీని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన నూజివీడు సీడ్స్ కంపెనీ అనేది ఈ బ్రోచర్ని ప్రొవైడ్ చేసినారనమాట. దీంట్లో మనకు అనువైన వెరైటీస్ హెచ్డిపిఎస్లో మనకి అర్మిత, విన్నర్, సిరి మన కంపెనీలో అండి. అదే వేరే వాళ్ళ కంపెనీలో అయితే ఇంకా క్రిస్టల్ వాళ్ళది 369 ఉంది. తర్వాత మీరు 369 వేసుకోవచ్చు. రాశి వాళ్ళది షిఫ్ట్ వేసుకోవచ్చు. ఇవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు మన కంపెనీలో నూజివీడు కంపెనీలో ఉన్న సీడ్స్ విత్తనాలు దాని స్పెసిఫికేషన్ చూపిస్తాను చూడండి. దాంతోపాటు మీకు హెచ్డిపిఎస్ అని అంటే అధిక సాంద్రత పత్తి సాగు. ఇప్పుడు మామూలుగా మనం 2 లేదా 3 ప్యాకెట్లు పెట్టుకుంటాము అంటే ఎకరానికి. కానీ మనము ఈ అధిక సాంద్రతలో మనం ఇప్పుడు చూపిస్తాం చూడండి. 4 ప్యాకెట్లు దీని నుండి మనకి అధిక సాంద్రత హెచ్డిపిఎస్లో స్టార్ట్ అయ్యేది 4 ప్యాకెట్లు నింటండి. 4 ప్యాకెట్లు మనం పెడితే 19,360 మొక్కలు వస్తాయండి. మన స్పేసింగ్ 90x22.5 సెంటీమీటర్లు. అదే 5 ప్యాకెట్లు వేస్తే మనకి 22,338 మొక్కలు వస్తాయి. మన స్పేసింగ్ కూడా చూసుకోండి. తర్వాత 6 ప్యాకెట్లు మనం ఎకరానికి 6 ప్యాకెట్లు వేసినట్లయితే 29,000 మొక్కలు వస్తాయి ఇంచుమించుగా. దాంతోపాటు మనం 100 రోజులు 95 నుండి 100 రోజులు దాటినాక ట్యాపింగ్ అంటే మనకి 4.5 నుండి 5 అడుగులు పుట్టినాక పైన కొమ్మ అనేది తుంచేయాలండి. తుంచేయడం వల్ల మనకి పక్క చిల్లలు ఎక్కువ వస్తాయి. తర్వాత జడ కాపు అనేది కంపల్సరీ చూస్తారండి. ఇవన్నీ ఉంటాయి. అధిక సాంద్రత అంటే మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఇస్తాను. అందరికీ నమస్కారం.